హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు స్నేహపురి కాలనీలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం అండి. అది కూడా శ్రీ అలవేలుమంగ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకి వచ్చామండి. మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే తిరుప్పావై లాస్ట్ రోజులండి ఇవి. అందుకే మేము గోదాదేవి అభిషేకంకి బుక్ చేసుకున్నాము ఇక్కడ. సో అందుకని రావడం జరిగింది. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ తిరుప్పావై రోజులు ఏవైతే ధనుర్మాసం రోజులు ఉంటాయో, తిరుప్పావైకి సంబంధించిన ఈ 30 రోజులు ఇక్కడ చాలా స్పెషల్గా పూజలు అవుతూ ఉంటాయండి. వాళ్ళు డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారు. ఈ చుట్టూ డెకరేషన్ అయితే నేను తీశాను మ్యాక్స్ వీడియో అనేది. మీరు చూస్తూ ఉండండి. అమ్మవారికి ఏవైతే మనము ఒక్కొక్క రోజు తిరుప్పావై ఏదైతే చదువుతామో దానికి సంబంధించిన స్పెషల్ పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇది ఒక కాలనీలో ఉంటుందండి, స్నేహపురి కాలనీ అని. మాకు మేము దగ్గరలో ఉన్నా కూడా మాకు అసలు ఇది తెలియదు. బట్ ఏంటంటే చూశాక నేనే ఆశ్చర్యపోయాను. చాలా బాగుందండి దేవస్థానము. సో అభిషేకం అయిన తర్వాత మంచి ప్రసాదాలు అయితే ఇచ్చారు. ఇంకా లంచ్ అవసరం లేకుండా ఇక్కడ ప్రసాదాలు కూడా చాలా బాగున్నాయి. మనం ఒకవేళ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతి వెళ్తే ఎలా అయితే ఉంటాయో అలాగే ఉన్నాయండి ఇక్కడ. ఒకసారి మీరు చూసేయండి. నేను కొంచెం వీడియో అయితే పెట్టాను, మీరు చూసేయండి. అభిషేకం ఎలా అవుతుంది, అమ్మవారికి కృష్ణునికి ఎలా అవుతుంది అనేది మీరు చూడండి ఒకసారి. ఇక్కడ మనకు కృష్ణుడు గోదాదేవికి పసుపుతో అభిషేకం తర్వాత పసుపు అద్దుతారండి. మొత్తం వాళ్ళ శరీరానికి పసుపు అద్ది కూడా మనకి అభిషేకం అనేది చేయడానికి ముందు ఈ పసుపు అంతా అద్దుతారు. దాన్ని మనకు చూపించిన తర్వాత కొన్ని ఎందుకు పసుపుతో ఉంటాడు స్వామివారు అనేది కూడా మనకు చెప్తూ ఉంటారు వాళ్ళు అక్కడ. కొంచెం మీకు వినిపిస్తుంది చూడండి. దాన్ని ఏంటంటే మనకు తర్వాత ప్రసాదంగా అంటే మనం నార్మల్గా తలకు రాసుకోవడానికి, పొట్టకల రాసుకోవడానికి మనం తీసుకోవచ్చు, నోట్లో వేసుకోవాలండి. అది చాలా మంచిది. పిల్లలు కూడా, చిన్న పిల్లలు ఎవరైతే మొండిగా ఉన్న పిల్లలు అలా ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మంచిది. మాటలకి కూడా చాలా మంచిదంట పసుపు తినిపిస్తే. సో అలా కూడా ప్రసాదం ఇచ్చారండి మాకు. మీరు ఒకసారి చూసేయండి. అద్భుతంగా జరిగిందండి అభిషేకం అయితే. చాలా మంది ఉన్నారు అక్కడ. తర్వాత ప్రసాదాలు అనేవి ఇచ్చారు. అంతేకాకుండా ఫ్రెండ్స్, మనకు మెయిన్ వెంకటేశ్వర స్వామిని అయితే వీడియో తీయడానికి లేకుండే, కానీ మీకు బ్యాక్ సైడ్లో వెంకటేశ్వర స్వామి వారు కనిపిస్తున్నారు. అంతేకాకుండా మూల విరాట్ వచ్చేసి మనకు గరుత్మంతుని కూడా ఇక్కడ మనం ఫోటో కానీ వీడియో కానీ తీయడానికి లేదు. ఇది మండపంలో జరిగింది కాబట్టి మేము వీడియో తీసాము.
మీరు ఒకసారి చూసేయండి. మీరు ఒకవేళ డైరెక్ట్‌గా వెళ్తే గనక మీరు అన్ని దేవుళ్ళ దర్శనాలనేవి చేసుకోవచ్చు. అక్కడ ఏమేం స్పెషల్ పూజలుంటాయి అనేది కూడా మీరు కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి చూసేయండి. यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा सर्वशे श्रीस्थले लक्ष्मीश्च पद्यौ अहोरात्रे पार्श्वे सम्भ्रदं प्रददात्यं पशुपुस्तागस्त्यक्रेवायव्यान् आरण्याङ्गान्यास्तये तस्माद्यज्ञात् सर्वहुनः अगस्तानानि जग्गिरे चन्दानूनि जग्गिरे तस्मात् इदस्तस्मात् सर्वमंगल संयुक्ताः वेदवाद्यादिघोषणैः सहस्रनारगा स्नानं कर्तुं देव प्रसीदवोत् हरिणप्प ఫ్రెండ్స్ ఇదండి మరి మన వీడియో. మీకు ఈ వీడియో వల్ల మీకు వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలిగింది అని అనుకుంటున్నాను. మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.